పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. రక్త కోటలో మనం ప్రవేశించాము కనుక ఏ కీడు సమీపించదు, మన గుడారము సమీపించదు. ఎక్కువగా యేసు రక్తం ప్రవహించే సిలువను గురించి ఆరోచించే గొప్ప దినములు, అది కూడా జూబిలీ సిలువ మన మధ్యలో ఉండడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. సో మచ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ కషింగ్ అవుట్ as people, everybody is looking at the cross during these days, and we have Jubilee cross with us to add to that blessing. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు అంబాటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, నితీష దినేష్ యశ్వంత్ మంచి ఉద్యోగం కొరకు ఈ దినం జన్మదినం కొనియాడుచున్న నితీష మంచి ఆరోగ్యం, జ్ఞానం, పరిశుద్ధాత్మశక్తితో ఆమె నింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నితీష, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏర్వా జోసఫ్ రెడ్డి, కీర్తి ప్రియ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కృషిక జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు, మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జోయల్, మైరా, ఆర్వి చిన్నారి బిడ్డలు మంచి జ్ఞానం, వివేకం, కుటుంబంలోని బిడ్డలందరి మంచి ఆరోగ్యం, బిడ్డలు చేయి పనులన్నిటినీ ప్రభు దీవించినట్లుగా, నూతన గృహాన్ని ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బాసాని అనీఫా బాలాకి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు విజయ్ కుటుంబం. శాంసన్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, జూడ్ మంచి ఆరోగ్యం, వెలెన్షియాకి అబ్రాడ్ వెళ్ళడానికి దేవుని సహాయం కొరకు, ఏంజల్ 10th క్లాస్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సుచిత్ర మరియు డొమినిక్. అలాగే కే బగ్లేసమ్మ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని. అలాగే ఏర్వా జోజీ, కె రాజశేఖర్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ శ్రీధర్, హైమావతి కృతజ్ఞతగా, కృతిక్ష, యోజిత్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, భర్తకు మంచి స్థలంలో ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినమున ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి 10 గంటలు ఆపరేషన్ జరుగుతుండగా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం దయచేసి వారికి ఉన్న బాధలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యంతో దేవునికి సాక్షులుగా ఉండేటట్టు వారి కోసం ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే ఈ దినమున జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సోఫియా శాలిని ఈ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు. జాన్ ఎస్తర్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు యాంథనీ. సోఫియా శాలిని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరితో పాటు పరీక్షలు రాసిన బిడ్డలు, రాయబోతున్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరికి దేవుడు మేలులు చేయాలని, ఈ వారమంతా దేవుని యొక్క అనుగ్రహం దయచేయమని, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనున్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శ్రీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 91వ కీర్తన 10వ వచనం. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెందకు ఎట్టి అంటురోగమును రాదు. కీర్తన 91 10వ వచనం. Psalm 91:10. Bible says, word of God says, there will not be no evil that will come near your tent, no pestilence will come near you. ఎంత గొప్ప వాగ్దానం! ఈరోజు ఇది ఎంతో అవసరం మనకు. కీడులు చాలా జరుగుతున్నాయి, ప్రార్థించుకోండి. సో మచ్ ఆఫ్ ఈవిల్ ఈస్ మూవింగ్ అరౌండ్. వీ నీడ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఎక్సోడస్ 12:1-13 we hear. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో, నెత్తురుపూతలు మీదున్న ఇండ్లను గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మేము ఏమీ చేయక మీ ఇంటిని దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురి కారు. The Lord says, even if nation is going through any peril and danger, because the blood of Jesus is on us, I mean those days, blood of the Lamb, because of that God will protect us and our families, our tent will be safe. మీరు మీ కుటుంబం భద్రంగా ఉంటారంట. దీన్ని క్లెయిమ్ చేసుకుంటూ పాడుదాం. కోటలో నేను ప్రవేశించాను, ఇక ఏ కీడు సమీపించదు, ఏ తెగులు సమీపించదు. కోటలో నేను ప్రవేశించాను, ఇంకా ఏ కీడు సమీపించదు, ఏ తెగులు సమీపించదు. ప్రియుడేసు రక్తం నా మీద సాతాను సమీపించడు. ప్రియుడేసు రక్తం నా మీద సాతాను సమీపించడు. ప్రియుడేసు సిలువలో బలి అయ్యెను, పాప శాపాన్ని తొలగించెను. ప్రియుడేసు సిలువలో బలి అయినను, పాప శాపాన్ని తొలగించెను. కీడు సమీపించదు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పౌలు గారు తన జీవితంలో మంచి పోరాడితేనని 2 తిమోతి 4:6-8 చెప్తాడు. 16-18 ఆయన చెప్తాడు, అనేకమైనటువంటి శ్రమలు నా జీవితంలో వచ్చింది. అప్పుడు నాతో ఎవరు నిలబడలేదు. సింహాల నోళ్ళ నుండి దేవుడు తప్పించాడు, ఇప్పుడు కూడా నన్ను తప్పిస్తాడంట. అంటే గతంలో జరిగిన ప్రతి ఒక్క దేవుడు మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని పేరు ఇంతవరకు కాపాడిన దేవుడు, ఎబినేజర్ అని పిలుస్తాం. Thus far God has been protecting us. St. Paul used to recall back to mind in the past how the Lord has protected him from the lion's mouth. Nobody stood with him, he says, but God stood with him, he says in 2 Timothy 4:16-18. ఇంతవరకు కాపాడిన ఎబినేజర్ అని పాడబోతున్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ బయట పనిచేస్తున్న దుష్టాత్మ కంటే గొప్పవాడంట. 1 John 4:4 says, the one who is within you is greater than the one who is working outside the evil. 1 యోహాను 4:4 పాటగా పాడబోతున్నాం. పాడదాం. రక్తకోటలో ప్రవేశిస్తాం. ఇంతవరకు నడిపిన ఎబినేజరే ఇంకా నడిపించును. ఇంతవరకు నడిపించిన ఎబినేజరే ఇంకా నడిపించును. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్న ఆత్మ గొప్పవాడు. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్న ఆత్మ గొప్పవాడు. ఎత్తిడు సమీపించదు, ఎత్తిడులు సమీపించదు. నమ్ముదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తనకారుడు దేవుని మీద ఉన్న అనుభవాన్ని ఎన్ని కీర్తనలు రాశాడో దానిలో ఒకటి కీర్తన 27:1-2 ప్రభువే నా దీపము నాకు రక్షణము, ఇక నేను ఎవ్వరికి భయపడను. ప్రభువే నా కోట, ఇక నేను ఎవ్వరికి వెర్రువనక్కర్లేదు అని రాస్తున్నాడు. సామిస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెరీ క్లోజ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, he writes beautiful secrets how he is close to God and what he does for him. Psalm 27:1-2 he says, God is my light and he is my salvation, because of which I will not be afraid of anybody and anything that happens around me. దేవా, నీవు మా పక్షమును పోరాడి సిలువ నుండి 2 చేతులను చాచి మమ్మల్ని దుప్పటి వలె కప్పుకొని ఉండగా మేము దేనికి భయపడాలని సిలువ వైపు చూస్తూ, జూబిలీ సిలువ వైపు చూస్తూ ఈ పాటను భక్తితో పాడుదాం. ప్రభువే నా దీపము రక్షణము, ఎవ్వరికి భయపడను. ప్రభువే నా దీపము రక్షణము, ఎవరికి భయపడను. ఆయనే నా జీవం కోటయు, దేనికి భయపడను. ఆయనే నా జీవం కోటయు, దేనికి భయపడను. ఎదురు సమీపించదు, ఎదురు సమీపించదు. రక్త కోటలో ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రతి గుర్తులో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంత గొప్ప ప్రవచనం పాడుతున్నాం. ఈరోజు మనం రక్త కోటలో మీరు మీ కుటుంబం ప్రవేశించారని పాడుతున్నాం. మీరు నమ్మాలి అంతే. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ ద ఫోర్ట్రెస్ కాల్డ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో నథింగ్ హార్మ్ క్యాన్ హ్యాపన్ టు ఐస్ ఈస్ ద థీమ్ ఆఫ్ టుడే. ఇది కూడా ఫాదర్ బెర్క్మాన్స్ గారు ప్రార్థనలో మునిగి ఉండి రాసిన ఒక పాట. దిస్ ఈస్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ సాంగ్ సంగ్ బై ద గ్రేట్ టుడేస్ డేవిడ్ సామిస్ట్ లైక్ దాట్ ఫాదర్ బెర్క్మాన్స్. మనం ప్రార్థన చేసుకుంటూ రక్తకోటలో ప్రవేశిస్తూ భద్రంగా ఉండటానికి
ఈ ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. మనలను మరువని దేవుడు, ఎప్పుడు కూడా మార్పు లేని దేవుడు. మనమందరం కూడా మారిపోయే వాళ్ళమే, కానీ ఆయన ప్రేమ ఎప్పుడు మారని ప్రేమ, మరువని ప్రేమ. సిరాకు 4వ అధ్యాయం 10వ వచనంలో అనాథులకు తండ్రి వలె ఆయన ఉంటాడంట. అతడు నీ సొంత తల్లి కంటే కూడా అధికముగా ప్రేమించడు. సిరాక్ 4:10. He is like a father to the orphans. He loves you more than your mother and father. This is the love of Christ. అమ్మ నాన్న మన కోసం ప్రాణం ఇవ్వలేదు, కానీ దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఇక ప్రాణమును కాపాడుకుంటూ వస్తున్నాడు. రక్త కోటలో ఆయన రోజు ఇంతమంది ఉన్నారు. ఒక్క వాచ్మ్యాన్ ఆ ఏరియాని కవర్ చేయగలుగుతాడు, కానీ ప్రభు ప్రపంచం మొత్తాన్ని రెక్కల క్రింద చాచి కాపాడుతున్నాడు. చూశారు కదా, ఆ సునీత విలియమ్స్ వాళ్ళందరూ అన్ని రోజులు పైన అక్కడ ఆకాశంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడుకుంటే ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు బయలుదేరడానికి ముందు ఆ వ్యక్తి చెప్పాడు, దేవుడు ప్రభు మమ్మల్ని కాపాడాడు. అక్కడ నుంచి క్రిస్మస్ విషెస్ కూడా చెప్పారు వాళ్ళు ఆ రోజుల్లో. అలా ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ విడువని దేవుడు, మరువని దేవుడు, అమ్మ కన్నా డాడీ కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు. అమ్మ నాన్న ఒకరోజు మన నుంచి వెళ్ళిపోతారు, కానీ మనతో ఎల్లప్పుడూ ఉండే సిలువనాథుడు జూవులి సిలువ వైపు చూస్తూ ఆ రెక్కలను యేసుప్రభు హస్తమును పట్టుకొని భక్తితో పాడుదాం. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నా దేవుడు. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నా దేవుడు. తల్లిగా తండ్రిగా నాతో ఉండి చెయ్యి విడువక కాపాడును. తల్లిగా తండ్రిగా నాతో ఉండి చెయ్యి విడువక కాపాడును. ఇక ఏ కీడు ఏ దిగులు సమీపించదు. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రులు లేకుండా బాధపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని 40 రోజులు దీక్ష సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో జూబిలీస్లో ఇప్పుడు చూస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో లైవ్లో చూస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తర్వాత డ్యూటీ వలన యూట్యూబ్లో చూస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో పాల్గొని వెళ్ళిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో రాసి ఇచ్చిన అనేక పూజ ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బుధవారం నుండి శుక్రవారం వరకు సత్తనపల్లిలో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏప్రిల్ నెలలో 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు యేసు పునరుత్థాన మహిమలో ఏ విధంగా పాల్గొంచుకున్నాడో ఆ మహిమ మీ ఇంటికి రావాలని ప్రత్యేక ఉద్దేశములతో ప్రత్యేక ఉడకం ప్రారంభమవుతుంది. ఆ ఉడకంలో పాల్గొనటానికి ఈ రోజు నుండి బుకింగ్స్ స్టార్ట్ అవుతుంది. కావున దయచేసి మీరందరూ కూడా బుకింగ్ చేసుకుంటూ దైవ సన్నిధిలో ఉడకంలో పాల్గొనాలని ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడే చెప్పినట్టు బుధ, బేస్తా మరియు శుక్రవారం సాయం సమయం 7 నుంచి 11 గంటల వరకు ప్రజలందరూ సతనపల్లిలో ఒక గ్రౌండ్లో వాక్య పరిచర్య వినటానికి వస్తున్నారు. అరేంజ్ చేస్తున్న ఫాదర్ గారిని, వెనుక పని చేస్తున్న ప్రతి ఒక్కరిని, వస్తున్న ప్రజలను, మమ్మలను కూడా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈవినింగ్ 7 to 11 is the London convention for the people in Satanapalli. So please pray for me, the team, and also for the people, especially for the father who is taking pain to arrange this program in a ground. వాళ్ళందరినీ ప్రభు దీవించాలని ప్రార్థించండి. తర్వాత వచ్చే శుక్ర శనివారం నాడు మరి కొండపల్లిలో వాక్య పరిచర్య జరుగుతున్నాయి. తర్వాత వచ్చే ఆదివారం, సోమవారం రెండచంద్రలో వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. ఈ వాతావరణంలో దేవుడు ప్రజలను దీవించాలని, మమ్మల్ని కూడా దీవించాలని, ఇక్కడ బయట కంటిన్యూస్గా ఎడతెగక జరుగుతున్న ప్రోగ్రాం, ఇక్కడ అనేక మంది రోజు పని చేస్తున్నారు. రేయింబగలు పని చేస్తేనే ఈ గ్రౌండ్ సిద్ధమవుతుంది. అలాంటి సిబ్బందులందరికీ ప్రభు దీవెనని దయచేయమని, వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించి జూబిలీసులు ఆశీర్వాదం కొరకై ప్రార్థనతో పాడి ఆశీర్వాదం పొందుకుందాం. கோட்டைக்குள்ளே நாங்கள் நுழைந்து விட்டோம், இனி எதுவும் அணுகாது, எந்த தீங்கும் தீண்டாது. రక్త కోటలో మేము ప్రవేశించాము, ఇక ఏ కీడు సమీపించదు, ఏ తెగులు సమీపించదు. పర్వతములు కొండలు చలించినను ప్రభు కృప నన్ను విడనాడదు. పర్వతములు కొండలు చలించినను ప్రభు కృప నాను విడనాడదు. శాశ్వత ప్రేమతో ప్రేమించి తన కౌగిటిలో ఉంచును.
శాశ్వత ప్రేమతో ప్రేమించి తన కౌగిటిలో ఉంచును. కోటను నేను ప్రవేశించాను, ఇక ఏ కీడు సమీపించదు, మా గుడారము సమీపించదు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అమెరికాలో ఒక సమస్యతో పోరాడుతున్న ఒక వ్యక్తిని ప్రభు ఈరోజు నెమ్మదిగా ఉండు, నేను నీ కోసం యుద్ధం చేస్తానంటున్నాడు. ఆస్ట్రేలియాలో కూడా ఒక అద్భుతం కోసం వేచి ఉన్న ఒక్క స్త్రీని దేవుడు ఈరోజు భయపడకు, నేను నీకు కూడా అద్భుతాలు చేస్తాను. నిరీక్షిస్తున్న అనేక మంది సంతానం కోసం 30 మందిని దేవుడు ఆశీర్వదించి సంతాన భాగ్యముతో నింపుతున్నాడు. ఇండస్టైన్ అది ఇన్ఫెక్షన్ వచ్చేసి అది ఏదో కట్ చేయాలి ఏదో అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు అవన్నీ జరగకుండా మెడిసిన్ ద్వారా అవన్నీ అలా అది బయటకు వెళ్ళిపోయినట్టు అలా దేవుడు చేయబోతున్నాడు. తల వంచి యేసు సిలువ మామూలు సిలువ కాదు, జూబిలీ సిలువ, నిరీక్షణ యాత్రికులకు నిరీక్షణకు ఆధారమైన సిలువ దీవెనలు పొందుకుందాం. ద పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ క్రాస్ జూబిలీ క్రాస్ ఇస్ విత్ us. Let us pray for special blessings even today. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ జూబిలీ సంవత్సరం నిరీక్షిస్తున్న ప్రతిదాన్ని దేవుడే కనికరించి ఈ సిలువ ద్వారా సిలువ వైపు చూస్తున్న మీ దృష్టిలో దేవుడు అద్భుతాలు చేసి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. As you keep looking at the Jubilee cross, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, all that you are waiting upon, may it be fulfilled in Jesus' name we pray. కీడు సమీపించదు, తెగులు సమీపించదు, రక్తకోటలో ప్రవేశించున్నాను. ఆమేన్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.